చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ భయానికి గురి చేస్తున్న సమయంలో భారత్లో ఆ వైరస్ను గుర్తించినట్లు తెలుస్తోంది. నేషనల్ మీడియా కథనాలను బట్టి బెంగళూరులో 8 నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్గా తేలినట్లు తెలుస్తోంది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్లో ఈ పరీక్ష నిర్వహించలేదని, ఆ రిపోర్టు ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు. చైనాలో వెలుగు చూస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ రకం చిన్నారిలో గుర్తించినది ఒకటేనా కాదా అని కూడా తెలియాల్సి ఉంది. హెచ్ఎంపీవీ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ JMG సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో శీతాకాలంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, RSV, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని JMG తేల్చింది. అయితే ఇండియాలో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల RSA, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.